అంటే అది మనకు ఊపిరి తెలియదు. మనం ఊపిరి తీసుకునేటప్పుడు ఎటువంటి పొగల వల్ల ఈ ఆస్తమా వస్తుంది, దేని వల్ల మనకు ఆస్తమా వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవడం ముఖ్యం. సో యా ఇప్పుడు ఈ టోటాయిస్ కానీ ఇవి ఎమిట్ చేసేవి జెట్ కానీ ఈ గుడ్ నైట్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అందరికీ నేను చెప్పను, ఇది ఏదైతే గాల్లో కలుస్తుందో దాని నుంచి ఎమిట్ అయ్యి ఖచ్చితంగా గాల్లో కలుస్తుంది. మరి దోమలు ఎలా చనిపోతున్నాయి కదా, సో అదేమవుతుంది, దోమలు చచ్చిపోతున్నాయి, మనం పీలుస్తున్నాం. దట్ ఈస్ ఎంటరింగ్ ఇట్ టు అవర్ ఎయిర్వేస్. అదే మనకి హైపర్ రియాక్టివ్ ఎయిర్వేస్, చిన్నదానికి సెన్సిటివిటీ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏంటంటే ఫాస్ట్గా మనకి అటాక్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ ఇంకా నైట్లో పడుకుంటాం ఏసీ, అండ్ ఏసీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏసీ ఒకటి కూలింగ్ వాటర్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫ్రిడ్జ్లో తీసినవి ఈ ఆస్మాటిక్స్ కానీ సిఓపిడి పేషెంట్స్ కానీ డైరెక్ట్గా కూలింగ్ విత్ తినద్దు తాగద్దు. మరి తినాలి తాగాలంటే ఏం చేయాలి, బయట పెట్టండి, రూమ్ టెంపరేచర్ రానివ్వండి, వచ్చిన తర్వాత అప్పుడు తినండి అప్పుడు తాగండి. దట్ ఈస్ రియల్లీ బెస్ట్ ఫర్ యూ. నెక్స్ట్ ఏసీ. సో జనరల్గా ఏసీలో ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్. ఫిల్టర్ అనేది ఒకటి ఉంటుంది. సో దాంట్లో మోల్డ్స్ ఇవన్నీ కూడా గ్రో అవుతాయి. మనకు తెలియదు, 1 year బ్యాక్ ఎప్పుడో క్లీన్ అయిన ఏసీ ఈరోజు ఆవేశంగా వచ్చి ఏసీ ఆన్ చేసాం, హైపర్ రియాక్టివ్ ఎయిర్వేస్ ఇష్యూ ఉంది, నాకు ఆస్మాటిక్స్ టెండెన్సీ ఉంది, వేయగానే అది పిలుస్తాను, ఏమవుతుంది చాలా వరకు ఏదైతే ఆర్గానిజమ్స్ ఇవన్నీ గ్రో అయి ఉన్నాయో అవన్నీ నేను పిలుస్తాను డైరెక్ట్గా. సో ఫిల్టర్ అనేది క్లీనింగ్, రెగ్యులర్ క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్. సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ రెగ్యులర్గా క్లీనింగ్ అవుతుంది బట్ స్టిల్ నాకు ఆస్మా వస్తుంది, నేనేం చేయొచ్చు, నేనేం జాగ్రత్తలు తీసుకోవచ్చు విత్ రిఫరెన్స్ టు ఏసీ. సో నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా ఫస్ట్ థింగ్ ఏసీ కింద డైరెక్ట్ పడుకోకండి, కొంచెం దూరంగా పడుకోండి రూమ్లో. నెక్స్ట్ ఏసీలో ఎప్పుడైతే మీరు టెంపరేచర్ సెట్టింగ్ అనేది ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏంటంటే ఐడియల్గా టెంపరేచర్ ఇట్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 27 అని చెప్తానండి. 27, 28, 29, 30 దాటి ఉంటే దట్ ఈస్ మచ్ మోర్ ప్రిఫరబుల్. అండ్ 27 కన్నా తక్కువ ఉంటే తక్కువ మాత్రం పెట్టకండి, అది నేను చెప్పేది. బికాస్ ఏదైతే మనకి ట్రిగ్గర్స్ అవన్నీ ఇవి వస్తున్నాయో, ఇప్పుడు ఈ కూలింగ్ వాటర్ తాగిన, ఆల్రెడీ కూలింగ్ వాటర్ గురించి నేను చెప్పేసిన, ఈ కూలింగ్ వాటర్ తాగిన, ఈ ఏసీ కానీ, ఈ డస్ట్ ఎక్స్పోజర్ కానీ, ఈ నాక్సియస్ స్టిమ్యులై ఇవన్నీ నేను మీకు చెప్పాను. వీటన్నిటితో ఏంటంటే ఎయిర్ వే అనేది స్పాజంలోకి వెళ్తుందండి. స్పాజం అంటే ఒకలాంటి కుదించిపోవడం అంటారు. ఇప్పుడు ఆస్మాటిక్స్ అనుకోండి జనరల్గా మెయిన్ ఎయిర్వేస్ ఇన్వాల్వ్ అవుతాయి, సెంట్రల్ ఎయిర్వేస్ ఇవన్నీ మెయిన్ ఎయిర్వేస్. అదే సిఓపిడి అనుకోండి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ పేషెంట్స్ అనుకోండి, సో వాళ్ళలో ఏంటంటే ఆల్మోస్ట్ స్మాల్ ఎయిర్వేస్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఎవరికైనా కూడా కామన్గా చెప్పేదంటే ఏదైతే ఎయిర్వేస్ కుదించిపోతున్నాయో అప్పుడు ఏమవుతుందంటే కుదించిపోయిన ఎయిర్వేస్లోంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లూమెన్ ఇలా ఉంది, కన్నం ఇలా ఉంది, దాని నుంచి ఇప్పుడు గాలిపోతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ కుదించిపోయిన దాంట్లో నారోడ్ అంటే సన్నంగా అయినటువంటి గొట్టంలోంచి అదే గాలి ఫోర్స్ఫుల్గా మనం పీల్చేయగాలి పోతుంది అనుకోండి,